హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి నూతన ఖాళీలు అంటే ఆల్రెడీ మనకి ఖాళీలు వివరాలు ఇచ్చారు. అయితే ఆ అభ్యర్థుల్ని ఈ 16,347 మంది అభ్యర్థుల్ని ఎక్కడెక్కడ నియమించాలి, వీళ్ళకి పోస్టింగ్స్ ఎక్కడ ఇవ్వాలి అనే దాని గురించి ప్రస్తుతం అయితే ప్రాసెస్ జరుగుతుంది. దాంట్లో భాగంగా శరవేగంగా దీనికి సంబంధించిన ఖాళీలు ఆయా జిల్లాల వారీగా, ఆయా మండలాల వారీగా ఖాళీల వివరాలు, ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఖాళీ ఉంది, ఎక్కడ ఏ కేటగిరీ సబ్జెక్ట్ ఖాళీ ఉంది, ఏ మేనేజ్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రెష్గా అక్కడ ఉన్న స్టూడెంట్స్ సంఖ్యతో సహా అక్కడ ఎంతమంది టీచర్లు ఉండాలి, ఎంతమంది ఉన్నారు అనే విషయాలను ఇప్పుడు క్లియర్ కట్గా ఇప్పుడు శరవేగంగా ఏంటంటే ఈ అంశాలన్నీ కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి ఫార్మేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి కమిషనరేట్కి అందించడం జరుగుతూ ఉంది. అవి చాలా స్పీడ్గా ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ప్రస్తుతం. ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్ని జిల్లాల నుంచి కూడా డిఎస్సి ఖాళీలు శరవేగంగా విద్యాశాఖకు అందుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే ఆగస్టు 30లోగా నూతన ఉపాధ్యాయులను సిద్ధం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న విజయవాడలో ప్రమాణ స్వీకారం ఆదేశించడం జరిగిందనమాట. కాబట్టి ఈ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈరోజు 12 గంటలకల్లా ఆ ఖాళీల వివరాలు ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే ఇంచుమించు 60% ఖాళీలు ఇప్పటికే కమిషనరేట్కి అందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.